విశాఖలోని శ్రీ కరకచెట్టు పోలుమాంబ దేవస్థానం డప్పు వాయిద్యాలతో మారుమోగిపోయింది. ఆషాఢమాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పేదవాల్తేరులో పోలుమాంబ పుట్టినిల్లుగా పిలిచే మధ్యవారి ఇంట వేకువజామునే పూజలు నిర్వహించి మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీరను ఊరేగింపుగా తీసుకొచ్చి పోలుమాంబకు సమర్పించారు. అనాదిగా వస్తున్న ఆచారమని ఆషాఢమాసంలో పోలుమాంబకు సారె సమర్పించి మొక్కులు చెల్లిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 14 గ్రామాల ప్రజలు ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తారని తెలిపారు. పోలమాంబ అమ్మవారు సారి మహోత్సవంగా సారి సందర్భంగా చాలా సంవత్సరాల నుంచి సనాతన ధర్మం తరపు నుంచి ఈ సారి కార్యక్రమం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా ఇలా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 14 గ్రామాల నుంచి కూడా అందరూ భక్తులు పాల్గొంటారు. చిన్నవాళ్ళతారు, పెద్దవాళ్ళతారు, పీతలవానిపాలెం ఈ అన్ని గ్రామాల నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలా పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. ఎల్లవేలిపోయిన శ్రీ కరకచెట్టు పోలమాంబ 14 గ్రామాలకి ఈ దేవత అందరికీ ఆశీస్సులు ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఈ అమ్మవారికి శ్రావణ మాసంలో సారి పెట్టడం ఆనవాయితీ. అదే ఆనవాయితీగా ఈ సారి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. మేము ఆ కార్యక్రమంకి వచ్చాం. ఈ కార్యక్రమం పెద్దలందరూ కూడా కలిసి, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఈ 14 గ్రామాల ప్రజల మీద ఉండాలని